ఐదేళ్ల క్రితం పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రముఖ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా వద్ద జరిపిన ఆత్మాహుతి దాడిలో సిఆర్పీఎఫ్కు చెందిన 40 మంది భారత సైనికులు అమరులైన రోజు. వారి త్యాగాలను స్మరిస్తూ ఒంగోలు లాయర్పేటలోని స్మార్ట్ నీట్ అకాడమీకి చెందిన విద్యార్థులు అమర సైనికులకు నివాళి అర్పించారు. నాడు జరిగిన ఆత్మాహుతి దాడిలో సైనికులు ఏ విధంగా అమరులయ్యారో స్మార్ట్ నీట్ అకాడమీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు విద్యార్థులకు వివరించారు. దేశంలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలకు తెగించి దేశానికి పహారా కాస్తుండటం వల్లనే అన్నారు. సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తిరిగి వారిని వారి కుటుంబాలను గౌరవిస్తూ ఉండాలని వెంకటేశ్వరరావు విద్యార్థులకు ఉద్బోధించారు. మనం ఈరోజు ఎందుకు 2 నిమిషాలు మనం మౌనం పాటిస్తున్నామంటే 2019 ఫిబ్రవరి 14న పుల్వామా